స్పోర్ట్స్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతూ ఫస్ట్ మనం ఒకసారి అతీక్ వద్దకు వెళ్దాం. అతీక్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉందో యాజ్ ఏ హైదరాబాద్ యూనివర్సిటీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న మీరు ఈరోజు అంటే ఇంకొక విషయం దాంట్లో జోడించదలుచుకున్నానండి. సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా ఎవరి మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టాయో ఆ కేసుల మీద కూడా సరి అయిన పద్ధతిలో మీరు రాష్ట్రానికి సమర్పించండి. ఆ కేసుల మీద కూడా విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలిసింది. ఈ విషయంపై అతీక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ, మీరు ఎలా స్పందిస్తారండి? సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సో ఎందుకంటే ఈ ఇష్యూ ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జరిగింది కంచాకచ్చి. మహేష్ గారు జస్ట్ సెకండ్. మహేష్ గారు, మీ ఫోన్ ను మ్యూట్ చేసుకోండి సార్. వీఆర్ గెట్టింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ప్లీజ్ కెన్ యూ పుట్ యువర్ ఫోన్ ఇన్ మ్యూట్ మోడ్? రైట్, గో హెడ్ సార్. ఓకే. సో మన క్యాంపస్ లో జరిగింది ఇది అన్ని పోరాటాలు ఉన్నా సరే, అప్పుడు మేము ఫస్టే గవర్నమెంట్ తరఫు నుంచి జేసీపీలు ఇంకా సర్క్యులర్ వచ్చిన తర్వాత అప్పుడే మేము అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి అందరితో మాట్లాడి అప్పుడే చెప్పాం, ఈ భూమి తెలంగాణ గవర్నమెంట్ కాదు, ఈ ఉన్న ఇక్కడ అన్ని ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ కి మేము ఒక విద్యార్థులు స్కాలర్ మేము అందరూ ఇక్కడ ఉన్న ఎనిమల్ అందరికి మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ కోసం మేము మన అడ్మినిస్ట్రేషన్ ఫైట్ చేసి ఇక్కడ మన ల్యాండ్ ఉన్నా సరే, ఇది ఏ ల్యాండ్ ఉన్నా సరే, మన ఈస్ట్ క్యాంపస్ ఉన్నా సరే, వెస్ట్ క్యాంపస్ ఉన్నా సరే, ఇవన్నీకి మేము ప్రొటెక్ట్ చేస్తా ఉన్నా అని అప్పుడే ఈ గవర్నమెంట్ కి క్లియర్ గా ప్రశాంతంగా మేము చెప్పేసినాం అప్పుడే. కానీ ఉన్న ఈ తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఫోర్స్ఫుల్ గా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి పెట్టి ఒక 200-300 పెట్టి ఫోర్స్ఫుల్ గా జమీన్ కబ్జా చేసుకొని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి, కార్పొరేట్ కంపెనీకి అమ్మేద్దామని దాడి చేసిన అప్పట్లో. సో మేము అందరం విద్యార్థులు ఇంకా వేరే ఎన్జిఓస్ అందరూ కలిసి మేము ముందుకు పోయి అప్పుడు ఒక కాల్ ఇచ్చాం. ఫస్ట్ కాల్ మేము వచ్చాము మష్రూమ్ రాక్, ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నాక మష్రూమ్ రాక్ అదే చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. మహేష్ గారు, మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. బాగా డిస్టర్బెన్స్ వస్తాయి మీ దగ్గర నుంచి వెళ్ళి. మహేష్ గారు ప్లీజ్, ఈజ్ యు లిజనింగ్ మీ? ఆ ల్యాండ్ లో 400 ఎకర్ ల్యాండ్ లో అలా రాక్స్ ఉంది, ఇంకా వేరియస్ అంటే ఇంకా అలా చాలా లేక్స్ ఉంది, 2-3 లేక్స్ ఉంది అక్కడ. ఇంకా చాలా జింకలు, ఇంకా స్నేక్స్, ఇంకా వేరియస్ బర్డ్ అలాంటి చాలా హబ్స్ ఉన్నారు అక్కడ. ఆ ప్లేస్ లో వచ్చి ఈ గవర్నమెంట్ తరపు నుంచి సీఎం ఆదేశ్తో అప్పుడు తెలంగాణ పోలీస్ ఇంకా దానితో ఉన్న మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ల్యాండ్ కి గ్రాబర్ చేద్దామని ఫోర్స్ఫుల్ గా ట్రై చేశారు. కానీ అందులో నేను ఈరోజు సుప్రీంకోర్టు తరపు నుంచి వచ్చిన ఆర్డర్ పైన మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. మేము ఎందుకంటే అంతవరకు మేము ఒక 20-30 డేస్ కంటిన్యూస్ గా క్యాంపస్ బయట వచ్చి మేము ప్రొటెస్ట్ చేసాం. అప్పుడు 20 రోజు మాకు తెలుసు ఎట్లా మేము ఆ క్యాంపస్ లో ఉండి సిట్టింగ్ ప్రొటెస్ట్ చేసాం. అడ్మిన్ దగ్గర పోయి అంత కొట్టడం జరిగింది. మా ఇద్దరు స్కాలర్స్ పైన వాళ్ళు 12 రోజు 11 రోజు వాళ్ళు జైల్లో పెట్టారు. అన్ని జరిగిన తర్వాత మాకు ఒక్కటే భరోసా ఉంది సుప్రీంకోర్టు పైన. ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ గా ఎస్టర్డే వచ్చిన ఆ రిపోర్ట్ లో వాళ్ళు క్లియర్ గా ప్రశాంతంగా రిపోర్ట్ లో క్లియర్ చెప్పేస్తున్నారు, ఈ తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా సరే, వాళ్ళు ఉన్న మినిస్టర్స్ ఉన్నా సరే, ల్యాండ్ గ్రాబర్ అంటే ఆ ల్యాండ్ గ్రాబర్ చేసిన ట్రై చేసి అక్కడ ఉన్న ప్రశాంతంగా ఆ క్లైమేట్ కి వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు అని క్లియర్ గా ప్రశాంతంగా చెప్పి అక్కడ 1000 ప్లాంట్ వాళ్ళు అక్కడ 1000 ప్లాంట్ వాళ్ళు ఇన్ప్లాంట్ చేయాలి అని వాళ్ళు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చారు. దానికోసం మేము సుప్రీం కోర్ట్ కి మా తరపు నుంచి, మా హెచ్యు కమ్యూనిటీ తరపు నుంచి, మా ఆర్గనైజేషన్ తరపు నుంచి, నా తరపు నుంచి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. దాంతో అప్పుడు సుప్రీం కోర్ట్ ఒక కమిటీ ఫామ్ చేసి ఇక్కడ పంపినప్పుడు మేము మా ఆర్గనైజేషన్ తరపు నుంచి, మా స్టూడెంట్ తరపు నుంచి, మా యూనియన్ తరపు నుంచి, ఎస్ఎఫ్ఐ తరపు నుంచి మేము పోయి ఒక 1200 పేజ్ మేము సబ్మిట్ చేసాం డీటెయిల్ గా ఒక రీసెర్చ్ చేసి. ఎందుకంటే మా దగ్గర డిపార్ట్మెంట్స్ ఉంది, ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్, అలాంటి ప్రొఫెసర్ సాతో వెళ్ళి ఆ ప్లేస్ లో మేము అన్ని
రీసెర్చ్ చేసి రీసెర్చ్ లో ఎన్ని చెట్టులు వాళ్ళు మొత్తం క్లియర్ చేసిన అక్కడ నుంచి, ఎన్ని చెట్టులు వాళ్ళు అంటే కొడేసిన అక్కడ నుంచి అని అన్ని రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్ ప్రశాంతంగా కమిటీ ముందు మేము ప్రజెంట్ చేసి అన్ని నాకు మా అందరికి, మా స్టూడెంట్స్ కి, మా స్కాలర్స్ కి అందరికీ కాన్ఫిడెన్స్ ఉందా, ఎందుకంటే ఆ రిపోర్ట్ ఏమేమి జరిగింది అక్కడ ఫ్యాక్ట్స్ మేము ఆ రిపోర్ట్ లో సుప్రీం కోర్ట్ కి హాజరు చేసిన అట్లా జరిగింది. దానివల్ల ఈ రోజు మాకు పాజిటివ్ గా వచ్చిందని ఈ రోజు హెచ్యు కమ్యూనిటీ సహాతో చాలా ఎన్జిఓస్ ఎవరెవరు ఈ దానికోసం ఫైట్ చేస్తున్న వాళ్ళందరూ ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. సో ఈ లైన్ కోసం మేము పోరాడామని దానికోసం మేము అతిక్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ. ఎట్ ద సేమ్ టైం అప్పుడు శ్రీదేవి గారి దగ్గరికి వెళ్తాం.